ఆల్వాల్ పరిధిలోని వెస్ట్ వెంకటాపురం వెంకట సాయి నగర్లో మురికి నీరు సమస్యకు శాశ్వత పరిష్కారం దిశగా బ్లాక్ డ్రైనేజీ నిర్మాణం పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయి. సీనియర్ కాంగ్రెస్ నేత మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆదేశాల మేరకు జరుగుతున్న ఈ అభివృద్ధి పనులను కాంగ్రెస్ పార్టీ నాయకుడు తోట లక్ష్మీకాంత్ రెడ్డి ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. పనుల నాణ్యత, పురోగతి, ప్రజలకు కలిగే ప్రయోజనాలపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించి పనులను వేగవంతం పూర్తి చేయాలని స్పష్టమైన సూచనలు ఇచ్చారు. వర్షాకాలంలో ఎదురవుతున్న ఇబ్బందులను శాశ్వతంగా పరిష్కరించేలా ఈ డ్రైన్ పనులు కీలకంగా మారనున్నాయని ఆయన పేర్కొన్నారు. స్థానిక ప్రజలు కూడా ఈ పనులు త్వరగా పూర్తయితే దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో కేబుల్ శేఖర్, డివిజన్ ప్రెసిడెంట్ సంజీవ్ గౌడ్, కృష్ణ గౌడ్, కిరణ్, దేవేందర్, సంజీవ్, భాస్కర్, మల్లెల శివ, అశోక్ రెడ్డి, వీనస్ మేరీ, లక్ష్మి, బబిత, శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. మైనంపల్లి హనుమంతన్న గారి యొక్క ఆలోచన, మైనంపల్లి హనుమంతరావు గారి యొక్క ఆశయాలు ఏంటంటే మల్కాజ్గిరిలో ఒక్క ఇల్లు కూడా వర్షానికి లేదా వర్షం కూర్చున్నప్పుడు ఒక వరదకు మునగొద్దనే దించని 2018 నుంచి ఆయన చేస్తున్నటువంటి ఒక బాజ్ డ్రైన్ పనులు ఏవైతున్నాయో దానికి కొనసాగింపుగా ఇవాళ వెంకటరమణ కాలనీ, వెస్ట్ వెంకటాపురం, రోడ్ నెంబర్ 18 మనం ఉన్నాం. వెంకట సాయి నగర్ కాలనీ, వెస్ట్ వెంకటాపురం, రోడ్ నెంబర్ 18లో మనం నిలబడ్డామని 2,85,00,000తోని ఫంక్షన్ ఆయన తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ ఇది ఒక భాగం. దీంట్లో ఒక వరకేమో మనం మారుతినగర్లో చేస్తున్నాం, బ్యాలెన్స్ వర్క్ ఇక్కడ చేస్తున్నాం. దీంతో ఈ కాలనీలో దాదాపు ఈ వర్షానికి వచ్చే వరదలు ఏదైతే ఉందో దాన్ని మనం కట్టడి చేయవు. అదే ఆలోచనకొని ఈడ కొనసాగింపుగా కొన్ని వాటర్ చేంజ్ చేసుకునేవి ఉన్నాను. ఈ వర్క్ కూడా కంప్లీషన్ కూడా కొన్ని రోడ్ వర్కులు కూడా మన కాలనీ వాసులు రంగరావంతి కూడా కొన్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది మైనంపల్లి హనుమంతరావు. దానికి ఆయన ఒకటే చెప్పిండ్రు, ఏది ఉన్నా సరే ఇప్పుడు ఉన్నాయి మనం బ్యాలెన్స్ వర్కులు చేయించినాయి కాబట్టి నువ్వు ఇమ్మీడియట్గా చేపిస్తా అని కూడా ఆయన మాది ఇవ్వడం జరిగింది. అదే కాదండి, ఈ మనకు అల్వాల్లో ఉన్నటువంటి మల్కాజ్గిరిలో ఉన్నటువంటి 6 ముఖ్యమైన చెరువులు ఏవైతున్నాయో దాంట్లో భాగంగా ఆయన ఫస్ట్ ఇనిషియేటివ్గా 2 చెరువులు తీసుకొని అటు బండ చెరువు మల్కాజ్గిరిలో, ఇక్కడికి వచ్చేసరికి సిఆర్సి చిన్నరాయన్ చెరువు అల్వాల్లో, ఈ 2 చెరువులు కూడా పూర్తిగా అంటే శాశ్వత పరిష్కారం దిశగా ఆయన ఆలోచన చేస్తున్నారు. అదే అందులో భాగంగా మన కమిషనర్ గారు ప్రత్యేకంగా వచ్చి సిఆర్సి చెరువును పరిశీలించడం జరిగింది. సిఆర్సి చెరువు ఇవాళ మనం ఎట్లా చేస్తున్నామంటే అది చరిత్రలో నిలిచిపోయేటట్టు, అంటే డ్రైన్లు ఏవి కూడా మోరి నీళ్ళు అనేటివి చెరువులలోకి రావద్దు. ఉన్న సిల్ట్ని మొత్తం డీసిల్ట్ చేసుకొని చుట్టుముట్టు దాంట్లో ప్రవహించే డ్రైన్లు మోరీలు ఏవైతున్నాయో అవన్నీ కూడా చేయకుండా చూసుకున్నా. డీసిల్ చేయడం దాంతో ఏమవుతుందంటే ఈ గుర్రపు డెక్కకు శాశ్వత పరిష్కారం అవుతుంది. అదే కాకుండా ఎంక్రోచ్మెంట్ కాకుండా చుట్టుముట్టు ప్రహరీని పక్కాగా నిర్మించుకోవడం. ఈ దోమల బెడద అయితే ప్రతి సంవత్సరము వెస్ట్ వెంకటాపురంలో గత 30 సంవత్సరాల నుంచి ఈ వెంకటపురంకు, వెంకటసాయి నగర్కు 10 కాలనీలు అనుసంధానమై ఉన్నాయి. అదే విధంగా హనుమంతన్న గారు మన లాస్ట్ వర్షంలో వచ్చినప్పుడు 5 ఫీట్ 10 ఫీట్లు రోడ్డు నెంబర్ 18 కానీ 15 కానీ 16 కానీ 11 కానీ 10 కానీ వర్షం వచ్చింది. దాన్ని చూసి ఇప్పుడు హనుమంతన్న గారు బిహెచ్ఎల్ నుంచి మల్లడి కాలనీ, సత్యం నగర్, వెంకటరెడ్డి నగర్ అంతా వర్షం వస్తే మునుగుతుండే. రాత్రి 1 గంట అదే కాంతాన్ని వచ్చి జీపులో పోయి దాన్ని చూసి ఈరోజు అక్కడ పెద్ద డ్రైనేజ్ కడితే ఈరోజు మాకు మంచి జరిగింది. అదేవిధంగా ఇప్పుడు దగ్గర 5 మంది ఎమ్మెల్యేలు పోయారు మా కాలనీ చూసి. ఫస్ట్ విజయరామారావు, సెకండ్ ఆకుల రాజేందర్, థర్డ్ కనకారెడ్డి, ఫోర్త్ రాజశేఖర్ రెడ్డి. హనుమంతన్న ఉన్నప్పుడే బిల్జి కట్టిండు. మళ్ళీ ఇప్పుడు హనుమంతన్న ఉండే మన మల్కాజ్ కాన్స్టిట్యూషన్లో బాగా సృష్టించిందే హనుమంతన్న గారు. అదే ఇవాళ మాకు ఎంత బెనిఫిట్ పొందిందంటే మా 10 కాలనీలు అనుసంధానం ఉన్నాయి వెంకటపురంకు. ఆ కాలనీలు అంతా సంతోషపడుతున్నారు. ఎక్కడైనా కానీ హనుమంతన్న బాగా పనిచేస్తుందని చెప్పి కోరుతూ ఈ సబ్మిషన్ ధన్యవాదాలు. 25 years నుంచి వెస్ట్ వెంకటాపురంలో నేను వెస్ట్ వెంకటాపురంలో ఉన్నాను. ఇక్కడ ప్రాబ్లం ప్రతి వర్షాకాలంలో ఇంటింట్లో నీళ్ళు వచ్చేస్తుండే, ప్లస్ నడవడానికి ఛాన్స్ లేదు. అత్యవసర సమయంలో
12 గంటల రాత్రిలో మా కాలనీ వాళ్ళు మా లేని వాళ్ళు వచ్చి మేరీ ఇట్లా అవుతుందంటే కాంతన్నకి నేను ఫోన్ చేసిన, అది నేను ఎప్పుడు మర్చిపోను. కాంతన్న రాత్రి 12 గంటలకి అంబ్రెల్లా తీసుకొని మోటార్ బైక్ మీద వచ్చి మొత్తం ఇన్స్పెక్షన్ చేసి అధికారులకు ఫోన్ చేసి ఆ నీళ్ళు మొత్తం తీపిచ్చిండ్రు. కాంతన్నకి ఇది మొత్తం ఇన్స్ట్రక్షన్ హనుమంతన్న వల్లనే అయింది. దాని తర్వాత కాంతన్న గల్లీ ఆ రాత్రి తిరిగి మా ప్రాబ్లం సాల్వ్ చేసిండ్రు. అన్నకు చాలా ఈ రోజు ఈ పని జరిగిందంటే మా కాంగ్రెస్ పార్టీ హనుమంతన్నకు కాంతన్నకు హ్యాట్స్ ఆఫ్. ఇంకా కాలనీ వాళ్ళు మొత్తం దానికి హెల్ప్ చేసిండ్రు, వాళ్ళకు కూడా చాలా థ్యాంక్స్.